ఒంగటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై క్లస్టర్ యూనిట్ స్థాయి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ పార్టీ ప్రతినిధి ఉండవల్లి బాలానందం ఆధ్వర్యంలో భీమడోలు గ్రామంలో నిర్వహించిన తొలి సమావేశంలో పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు. క్లస్టర్ నెంబర్ 5 పరిధిలోని 13, 16, 17 యూనిట్లకు చెందిన పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో బాలానందం పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో కీలకమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రతి కార్యకర్త పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను ప్రజలకు వివరించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని కోరారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఎస్ఐఆర్ కార్యక్రమంపై కూడా వైసీపీ పార్టీ కుయుక్తులు పన్నుతోందని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు కరణం పెద్దిరాజు, భీమడోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శేషపు శేషగిరి, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆదిరెడ్డి సత్యబాబు, నాయకులు కరుటూరి ప్రసాద్, పుల్లయ్య నాయుడు, కుక్కల ప్రసాద్, పైడమాల యుగంధర్, రాజ్ కపూర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మీరు చెక్ చేసుకోండి ఇప్పటి నుంచి, ఎందుకంటే సర్వం పెట్టింది కేంద్ర ఎన్నికల కమిషన్ సమగ్ర మన ఓట్లు సర్వే, అందులో మనకి కూడా లేపేసే పరిస్థితి ఉంటుంది. అది మన సీఎం గారు నేను 175 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ కలిపి మీటింగ్ పెట్టి చెప్పారు. కాబట్టి మీరు ఒకసారి కూర్చుంటే అది ఎలాగనేది మనకు అర్థం చెప్తారు. దయచేసి రేపు ఎల్లుండి మీకు ఓటర్ లిస్ట్ అందరికీ పార్టీ తీసుకుంటాం. నోటిఫికేషన్ ఇచ్చినారో సడన్గా 20,000 ఓట్లు పెరిగిపోయింది. ఈ సర్లో కనుక మీరు ఓటు లేకపోతే మీ ఓటు పోద్ది. తెలుగుదేశమో, బీజేపీయో, కూటమో లేకపోతే జనసేన మీ ఓటు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంచేత మీరంతా అప్రమత్తంగా ఉండాలనే భయం క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరికి రప్పించుకునే ప్రయత్నం చేస్తాం. సహజంగా భయం ఉంటే మనం ఏం చేస్తాం? మనల్ని ఆదుకునే వ్యక్తి దగ్గరికి వెళ్తాం. తెలుగుదేశం వాడు తీసేస్తున్నాడు అని చెప్తే, వాడికి కూటమి తీసేస్తున్నాడని చెప్తే వాడు ఎక్కడికి వెళ్తాడు? వైసీపీ దగ్గర. వాళ్ళ ఎన్నికల స్ట్రాటజీ అది. నిజంగా తీయటం అనేది చాలా కఠినమైన నిర్ణయం. ఇవాళ ఓటు తీసేయాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. ఏఈఆర్ఓ కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ స్వయంగా వచ్చి పరిశీలించి తీయవలసిన పరిస్థితి ఉంది. ఆ ఓటు తీయడానికి సరైన రీజన్స్ చేయాలి. వాటర్ ఐడి నెంబర్ అందులో వేసి, వాటర్ ఐడి నెంబర్ ఎక్కడ, మీరు ఏ బూత్లో ఉన్నారు, ఏ సీరియల్ నెంబరు, మ్యాక్సిమం ఆ డేటా కూడా నేనే ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఆఫీస్లో షార్ట్అవుట్ చేశాను. మీరు ఏ సీరియల్లో ఉన్నారో మీ వాటర్ ఐడి అన్నీ కూడా నేను షార్ట్అవుట్ చేశాను. 2 పేర్లు మిస్ అయినా అవి కూడా చెక్ చేస్తాను. ఇన్ కేసు అప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాను. ఈ బూత్ లెవెల్ మిమ్మల్ని అందరినీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్గా నియమించాం. ఈ 15 నుంచి వచ్చే నెల 15 వరకు మీరంతా కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టండి. వాళ్ళతో పాటు మీరు ఇల్లు తిరిగే అక్కర్లా. యాక్చువల్గా తిరగాలి. మీ పనులు, మనకు వ్యవసాయ పనులు ఆ సీజన్ మనకి అంత టైం దొరకదు ఇంటింటికి తిరగడానికి. ఉదయం 1 గంట మనం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ ఒక 30 ఇళ్ళకి తిరగాలనుకో బూత్ లెవెల్ ఆఫీసర్. ఆ 30 ఇళ్ళు ఎవరెవరో ఓ డేటా రాసుకోండి. మీరు ఎవరైతే ప్రింటెడ్ ఫార్మ్ ఇద్దామని అనుకుందో ఆ బూత్ లెవెల్ ఆఫీసరు రోజుకి 30 ఇళ్ళు తిరుగుద్ది అమ్మాయి, లేకపోతే బూత్ లెవెల్ ఆఫీసర్. మనం కీలకమైన స్థానంలో ఉన్నాం, నువ్వైనా నేనైనా. నువ్వు కష్టపడి పనిచేయద్దు ఎప్పుడు. దాన్ని ఆ పనిలో ఇష్టాన్ని చూసుకుని పనిచేయి.